రంగారెడ్డి జిల్లా జక్కడి ముత్యం రెడ్డి 14 గుంటలు భూమి ఎలాంటి సమాచారం లేకుండా ప్రొహిబిటెడ్ లిస్టులో పడింది. ఇక సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డికి 8 లక్షల రూపాయలు ఇస్తే పని అయిపోతుందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు జాయింట్ కలెక్టర్ కారులో పెట్టగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జేసీ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. తర్వాత ఏమన్నారు, అడిగితే డిఎల్ఎస్ కావాలని అన్నారు. డిఎల్ఎస్ గురించి మాట్లాడితే అది కూడా పంపించారు. వాళ్ళు పంపించిన తర్వాత ఏమన్నారు, మీరు ఎక్కడ తిరిగినా మీ భూమి మీకు కావాలంటే మేమే రిలీజ్ చేసేది, ప్రొహిబిటెడ్ నుంచి తీసేసేది, మాకు 8 లక్షలు ఇస్తేనే మేము తీస్తాము అని అన్నారు. ఎవరన్నారు అన్నమాట? జాయింట్ కలెక్టర్ గారు మదన్ మోహన్ రెడ్డితో మాట్లాడమన్నారు. మదన్ మోహన్ రెడ్డి 8 లక్షలు మాట్లాడమన్నాడు సారు, దానికంటే తగ్గేది లేదన్నారు. మీరు సార్ కాదని మీరు ఏడికి పోయినా సార్ ఫార్వర్డ్ చేసినా జాయింట్ కలెక్టర్ గారు చేస్తారు అని అన్నారు. అంటే మేమేమన్నాం, మరి ఏమైనా తక్కువ చేస్తామంటే లేదు. ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పిండు. కలెక్టర్ గారి స్వయానా టీచర్ చదువు చెప్పిన టీచర్ ఫైల్ కూడా రిజెక్ట్ చేయబడ్డది. కేవలం పైసలు చేయడానికి అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇంకా మీరు కూడా సఫర్ కావాలనుకుంటే నేనేం చేయలేనంటే మేము కూడా ఉన్న భూమి వేరే వాళ్ళకి రాస్తారేమని భయంతో పైసలు ఒప్పుకోవడం జరిగింది. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీపీకి అప్రోచ్ అయినాం. అప్రోచ్ అయితే వాళ్ళు మాకు గైడ్ చేసారు. డబ్బులు ఎక్కడ కావాలన్నా అడుగుమని అంటే, డబ్బులు ఎక్కడ కావాలంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుంటా అన్నాడు. గురంగూడ పార్క్ దగ్గర మదన్ మోహన్ రెడ్డి తీసుకోగానే ఏసీబీ వాళ్ళు మాటు వేసి పట్టుకోగానే ఇవి నాకు కాదు భూపాలరెడ్డికి ఇవ్వాలి, నేను ఆయన కోసమే మాట్లాడినా అని చెప్పాడు. మదన్ మోహన్ రెడ్డి చెప్పాడు. మదన్ మోహన్ రెడ్డి చెప్పగానే ఏసీబీ వాళ్ళు అది మాకెట్లా తెలియాలి, నువ్వు ఫోన్ కలిపనగానే మదన్ మోహన్ రెడ్డి భూపాలరెడ్డికి ఫోన్ చేసాడు. ముత్యం రెడ్డి బాపతి 8 లక్షలు వచ్చినాయి అంటే మొత్తం 8 వచ్చినాయా అని భూపాలరెడ్డి అడిగాడు. వచ్చినాయని అన్నాను. అనగానే నేను అంబర్పేట రింగ్ రోడ్ దగ్గర ఉంటాను, నేను అవుటర్ రింగ్ రోడ్ దగ్గర, వాడికి పైసలు తీసుకొని రా అనగానే ఈయనని తీసుకొని పోయి ఏసీబీ వాళ్ళు ఈయనని తీసుకొని పోయారు. ముందు మదన్ మోహన్ రెడ్డిని పంపించారు. ఆయనకు పైసలు ఇవ్వగానే వీళ్ళు మాట వేసి ఆయన దగ్గర డబ్బులు రికవర్ చేసారు, కేసు చేసి కలెక్టర్ ఆఫీస్ తీసుకొని వచ్చారు. ఆ ఫైల్స్ అన్ని సెర్చ్ చేశారు. ఇంకా మా ఫైల్స్ పెండింగ్స్ ఉన్నాయి. అవి ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు చేస్తారా, మళ్ళీ 8 లక్షలు డిమాండ్ చేస్తారా అన్నది తర్వాత తెలుస్తుంది. వెంటనే ఎట్లాంటి కారణం లేకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడ్డది. మాకు సంబంధించిన 14 గుంటలు, మాకు 7 సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబర్ పడ్డది. మేము దాని గురించి విచారించగా దానికి ఎట్లాంటి ఆన్సర్ లేదు. మీరు మాడ్యూల్ 15లో మీరు దరఖాస్తు చేసుకోరి, మీకు రిలీఫ్ దొరుకుతుందని అని అన్నారు. అంటే మేము దరఖాస్తు చేసుకున్న తర్వాత రిపోర్ట్ పంపాలన్నారు. రిపోర్ట్ కూడా ఎంఆర్ఓ గారు పంపారు, ఆర్డీఓ గారు పంపారు. జేసీ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. తర్వాత ఏమన్నారు, అడిగితే డిఎల్ఎస్ కావాలని అన్నారు. డిఎల్ఎస్ గురించి మాట్లాడితే అది కూడా పంపించారు. వాళ్ళు పంపించిన తర్వాత ఏమన్నారు, మీరు ఎక్కడ తిరిగినా మీ భూమి మీకు కావాలంటే మేమే రిలీజ్ చేసేది, ప్రొహిబిటెడ్ నుంచి తీసేసేది, మాకు 8 లక్షలు ఇస్తేనే మేము తీస్తాము అని అన్నారు. ఎవరన్నారు అన్నమాట? జాయింట్